జగనన్న ఒకటే చెప్పాడు, మనం తప్పు చేసి జైలుకి వెళ్తే అవమానంగా భావించాలి కానీ తప్పుడు కేసు వల్ల లోపలికి వెళితే బాధపడాల్సిన అవసరం లేదు. ప్రజల్లో మీరు ఒక హీరో అవుతారు. మనం హీరోస్ అని జనరల్ గా ఎవరినంటాం? దేశాన్ని రక్షించే సైనికుల్ని, అన్నదాతలైన రైతన్నలని, సొసైటీని ప్రొటెక్ట్ చేసే పోలీసుల్ని. కానీ ఆ హీరో డెఫినేషనే మార్చేసింది రోజక్క. పార్టీ ఆఫీసుల మీద దాడి చేసి పుట్టకొల గురించి నీచంగా మాట్లాడిన పూరంబోకులాన్ని హీరోలు, మద్యపాన నిషేధం పెట్టో కల్తీ మద్యాన్ని నమ్మి వేల కోట్లు కొట్టేసిన లుచ్చాగల్లాన్ని హీరోలు, పార్టీ సలహాదారనే పేరుతో ప్రతిపక్ష నాయకుల ఇంట్లో ఆడాళ్ళ బెడ్రూమ్ లో దూరుతానని ఒకడు, ప్రతిపక్ష నాయకులను లకారాలతో దూషించిన ఒకడు. వీళ్ళ మీకు హీరోలు? అటవీ శాఖను అడ్డు పెట్టుకుని అడవులను దోచుకున్న భూబకాసురులు, జగనన్న కాలనీల పేరుతో 100 కోట్లు లూటీ చేసిన లఫ్టుగాళ్ళు. వీళ్ళ మీకు హీరోలు? కూటమి అరెస్ట్ చేసింది వీళ్ళనే. అంటే మీ దృష్టిలో అవినీతి చేయడం, అమ్మనాభూతులు తిట్టడం, పార్టీ ఆఫీసుల్ని తగలెట్టడం, ప్రజాధనాన్ని పందికొక్కుల్లా మెక్కడం, ఇదేనా హీరోయిజం? ప్రజల కోసం మీరు వెళ్తున్నారు కాబట్టి ఆ ప్రజల ఆశీర్వాదం మీకు ఉంటుంది. ప్రజల కోసం జైలుకు పోయిండ్రు అంటారు మేడం గారు. కూటమి అరెస్ట్ చేసింది ప్రజా పోరాటాలు చేసిన సంఘ సంస్కర్తలను కాదు, సంఘాన్ని సంకనాకించడానికి కంకణం కట్టుకున్న నీచ్ కమీనే గాళ్ళని. పాయింట్ షుడ్ బి అండర్లైన్డ్.